వక్ఫ్ బోర్డు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బోర్డులో సుపరిపాలన, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో 47ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేటెడ్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవోను రద్దు చేస్తూ నూతనంగా జీవో నెంబర్ 75ను జారీ చేసిందని మంత్రి ఫరూక్ తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.